హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో ఏపీలోని కొన్ని కీలక రాజకీయ అంశాలపై విశ్లేషణ చేద్దాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. రాజేష్ గారు, మీరు వార్తలు వింటూనే ఉంటారు కదా. సంఘ విద్రోహ శక్తులు లాంటి కొంతమంది, తప్పుడు మార్గంలో పయనిస్తున్న కొంతమంది యువకులని వాళ్ళు చేసిన తప్పుకి అరెస్ట్ చేసి జైల్లో పెడితే, అలాంటి తప్పుడు వ్యక్తులని పరామర్శించడానికి ఒక రాజకీయ పార్టీ అధినేత, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి వెళ్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే అంటే ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు, సూచనలు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరా, లేదంటే ఆయన ఎవరి సలహాలని పట్టించుకోరా? అంటే ఇట్లాంటి ఒక సంఘ విద్రోహ శక్తుల్ని కలవడానికి తెనాలి దాకా వెళ్తున్నారంటే దీన్ని అంటే ప్రజలు ఎలా చూడాలి? అంటే మీ విశ్లేషణ ఏంటి సార్ దీని మీద? అంటే ఇక్కడ వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాయన హయాంలో కూడా హత్య కేసులో అరెస్ట్ అయ్యి కోర్టు ద్వారా శిక్ష ఖరారయ్యి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళ నాయన వెళ్ళాడు జైలుకి. ఓకే. అలాగే వీళ్ళ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో రీసెంట్గా చిత్తూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసిన విజయానందరెడ్డి ఎర్రచందనం స్మగ్లర్గా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సందర్భంలో అతన్ని పరామర్శించడానికి జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎంలు బద్దలు కొట్టిన వాళ్ళని, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళని, వీళ్ళందరినీ జైలుకి వెళ్ళి పరామర్శిస్తున్నాడు కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతోంది మనకి? ఆయన ఎంచుకుంటున్న నాయకులు, ఆయన ప్రయారిటైజ్ చేసుకుంటున్న ఆయన సహచరులు, ఆయనకి తగిన నేర స్వభావం కలిగిన వాళ్ళనే ఒక సమూహంగా ఆయన ఎంపిక చేసుకుంటున్నాడు. కాబట్టి ఆయనకున్న నేర నేపథ్యంలో ఈయన మీద ఉన్న కేసులు, ఈయనకున్న అరెస్టు చరిత్ర, ఈయన మీద నమోదై ఉన్న ఛార్జ్షీట్లు, నెంబర్ ఆఫ్ ఛార్జ్షీట్స్, గ్రావిటీ ఆఫ్ ఛార్జ్షీట్లు, ఆ రెండు చూడాలి. దాదాపుగా సిబిఐ 11, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 7-8, 18-19 కేసుల్లో ఛార్జ్షీట్లు ఫైల్ అయి ఉన్నాయి. 43,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది అనేది ఆరోపణ. కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా సీజ్ అయి ఉన్నాయి. ఇంత పెద్ద నేపథ్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి రౌడీ షీటర్లు, చైన్ స్నాచర్లు, గంజాయి అమ్మకందారులు వాళ్ళందరూ పిల్లబచ్చల్లా కనిపిస్తారు ఆయనకి. ఎందుకంటే ఈయనది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ కాబట్టి, మరి గుంటూరు జిల్లాలో తెనాలి పట్టణంలో అక్కడ స్థానికంగా ఆకురౌడీలుగా చలామణి అయ్యే వాళ్ళు ఆయన దృష్టిలో డెఫినెట్గా, నేను ఇందాక ప్రస్తావించినట్టుగానే వాళ్ళదేముంది, చిన్న చిన్న ఆకురౌడీలు అని చెప్పని ఫీల్ అవుతాడు ఆయన. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ నా పార్టీ కార్యకర్తలే కదా. నా గెలుపు కోసం నిన్న ప్రయత్నం చేశారు, రేపు ప్రయత్నం చేసే వ్యక్తులు వీళ్ళే కదా. ఇవాళ వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి పరామర్శించడం పెద్ద తప్పు కాదులే అని చెప్పని ఫీల్ అవుతాడు ఆయన. కానీ ప్రజలు ఏమనుకుంటారన్న భయం ఏమి ఉండదా? ఇక్కడ ప్రజల కోణంలో అసలు ఆలోచించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఆ రకంగా ప్రజల్ని పరిగణలోకి తీసుకొని, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకి అనుకూలమైన నిర్ణయాలు చేయాలి అని చెప్పని ఉంటే 2019 అంతటి విజయం దక్కిన జగన్మోహన్ రెడ్డి గారికి 2024 నాటికి ఇంత డిజాస్ట్రస్ రిజల్ట్ ఎందుకు వస్తుంది? ఆయన ఎప్పుడు కూడా గతంలోనూ, నిన్న, ఈరోజు, రేపు కూడా ప్రజల కోణంలో ఆలోచించే నిర్ణయాలు చేయడు. నేను తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రజలు మార్పు చెందాలని చెప్పని కోరుకుంటా ఉంటాడు. ఓకే. నేను అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని చెప్తే నమ్మాలి. నేను 3 రాజధానులు నిర్మాణం చేస్తానంటే నమ్మాలి. నేను రేపటి రోజున ప్రతి ఒక్క పౌరుణ్ణి, కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళని చంద్రమండలానికో అంగారక గ్రహానికో పంపిస్తానని చెప్పన్నా నమ్మాలి ప్రజలు. ఓకే. ఇంతమందిని పంపించే లాజిస్టిక్స్ ఎక్కడున్నాయి అయ్యా అని చెప్పని అడగడానికి వీల్లేదు. అలా అడిగారో వాళ్ళని అవసరమైతే రాజద్రోహం కేసు కింద లోపలేసేయాలి. ఈ విధమైన ఒక టిపికల్ మెంటాలిటీ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఇప్పుడు తెనాలి పరామర్శకు ఎందుకు వెళ్తా ఉన్నాడు? కొందరు రౌడీ షీటర్లని పోలీసులు నడిబజారులో కింద కూర్చోబెట్టి అరికాల కోటింగ్ ఇచ్చారు. దాన్ని నాడా ట్రీట్మెంట్ అంటారు. అంటే మనకి పశువులకి అరికాళ్ళలో నాడాలు కొడతారు కదా, అదేవిధంగా వీళ్ళని అరికాళ్ళలో పోలీసులు కొట్టారు. కాబట్టి వాళ్ళు దళితులు కాబట్టి దళితుల మీద జరిగిన దాడిగా పరిగణిస్తూ ఉన్నాడు. సమాజం
ఒక రౌడీ షీటర్ మీద ఒక పోలీస్ తీసుకున్న చర్యగా దాన్ని చూస్తుంది. కానీ ఆ సంఘటనకి బాధ్యులైన ఆ సోకాల్డ్ రౌడీ షీటర్లు కూడా మేము దళితులం కాబట్టి మాకు అడిషనల్ ప్రివిలేజెస్ ఉన్నాయి, మాకు ఇమ్యూనిటీ ఉంది అని చెప్పని వాళ్ళు ఫీల్ కావట్లా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అవుతున్నాడు. వాళ్ళు మాకు రొమ్ము బిర్రు ఉంది, మేము ఈ సమాజం మీద ఆధిపత్యం చెలాయించడానికి పెట్టి పుట్టామని చెప్పని ఫీల్ అవుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాళ్ళని దళితుల కోణంలో చూస్తున్నాడు. అంటే ఆయనకి వాళ్ళు ఒక ఓటు బ్యాంక్ని పెట్టగలిగే అస్త్రాలుగా కనిపిస్తూ ఉన్నారు. 100కి 100 పాళ్ళు నేను కూడా ఒప్పుకుంటా. పోలీసులు నడిబజారులో ఆ రకంగా మ్యాన్ హ్యాండిల్ చేయకూడదు. పోలీసులు వ్యక్తుల మీద చట్టపరంగా ప్రొసీడ్ కాకుండా ఈ విధంగా భౌతిక హింసకు పాల్పడటాన్ని ఆక్షేపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి దిశ ఎన్కౌంటర్ జరిగిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గారిని స్తుతించాడా లేదా, ప్రశంసించాడా లేదా? చాలా మంచి పని చేశారు, ఆ అమ్మాయికి సరైన న్యాయం దక్కింది అని చెప్పని. మరి ఆ రోజు ఎన్కౌంటర్ గురైన వాళ్ళ కులం ఏంటి? ఏ కులస్తులు? దళితులే. మరి వాళ్ళ విషయంలోకి వచ్చేటప్పటికి దళితులు కాబట్టి ఎన్కౌంటర్ చేశారు, దళితులను ఎలా ఎన్కౌంటర్ చేస్తారు? రేప్ చేస్తే మీరు అరెస్ట్ చేసుకోండి, అమ్మాయిని చంపేస్తే కేసు ఫైల్ చేసుకోండి, అంతేగాని వాళ్ళని ఎన్కౌంటర్ చేసే అధికారం హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని నిలదీయలేదే. బ్రహ్మాండం భజగోవిందం కేసీఆర్ గారు కాబట్టి ఈ విధంగా సాహసించి నిర్ణయం చేశాడు అని చెప్పని ఆయనది చేసిన పనికి ఇన్స్పిరేషన్ తోటి మేము కూడా రాష్ట్రంలో దిశ యాక్ట్ తీసుకొస్తున్నాం, 21 రోజుల్లో విచారణ ముగించేసి ఉరిశిక్ష అమలు చేస్తామని చెప్పని భీకరమైన ప్రకటన చేశారు కదా. కానీ అంతిమంగా ఏం జరిగింది? సుప్రీంకోర్టు ద్వారా నియమించబడ్డ సిర్పూర్కర్ కమిషన్ అది ఫేక్ ఎన్కౌంటర్ అని తెలిసింది. మరి ఫేక్ ఎన్కౌంటర్లో 4 అమాయకులు మరి ప్రాణాలు కోల్పోతే మరి దాన్ని సమర్థించాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి అది సమర్థనీయమైనప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఒక పోలీసు కానిస్టేబుల్ మీద దాడి చేసి గాయపరిచి హత్యాయత్నానికి పాల్పడ్డ రౌడీ షీటర్ల మీద ఆ విధమైన కఠిన చర్యలు తీసుకుంటే అది ఎట్లా ఆక్షేపణీయమైంది? వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా వరంగల్లో ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగితే మరి ఆ రోజు 3 ఎన్కౌంటర్ చేశారు కదా. ఆ రోజు వీళ్ళ నాయన తర్వాత కేసీఆర్ గారు చేస్తే వీరోచితమా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారి, హ్యాబిచువల్ అఫెండర్స్గా మారి సమాజంలో ప్రజల శాంతి భద్రతల మధ్య జీవించే హక్కుని హరిస్తూ ఉన్నా కొందరు రౌడీ షీటర్లని కఠినంగా శిక్షిస్తే అది ఆక్షేపణీయమా? అది సంఘ వ్యతిరేకమా? అది దళితుల మీద జరిగిన దాడిగా పరిగణించాలా? ఈ డబుల్ డోర్కి వ్యవహారం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెనాలి పర్యటిస్తున్న సందర్భంగా తెనాలి పౌర సమాజం కూడా ఏం డిమాండ్ చేస్తుంది అంటే, నాయన నువ్వు రా, తెనాలి రా. తెనాలి వచ్చి మొట్టమొదట ఈ జాన్ విక్టర్ అండ్ బృందాన్ని కాదు పరామర్శ చేయాల్సింది. మీ నాయన పాలనా హయాంలో మా తెనాలి అమ్మాయి ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. మీ నాయన తన క్యాబినెట్ సహచరుడు మనవడి మీద ఆరోపణలు వస్తే కేసును తప్పుదో పట్టించడానికి అసలు సిస్సల నిందితులను అరెస్ట్ చేయకుండా సత్యం బాబు అనే ఒక అమాయకుడిని అరెస్ట్ చేసి జైలు పాలు చేశాడు. ఈ ఆయేషా మీరా తల్లిదండ్రులు రోధించి పోరాడి అలిసిపోయారు వాళ్ళు. ఆ అమ్మాయికి ఇవాటికి న్యాయం దక్కలా. అంతిమంగా హైకోర్టు ఈ సత్యం బాబు మీద నమోదైన కేసు ఫేక్ కేసు, అతను నిర్దోషి అని చెప్పని నిర్ధారణ చేసింది. మరి కేసును తప్పుదో పట్టించిన మీ నాయన చర్యలకి ఎవరు బాధ్యులు? ఇప్పటికీ ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెను కోల్పోయిన పుత్రశోకంతో ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పు. నువ్వే మైకి దొరికిన ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నావు కదా, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పని. ఒక మైనార్టీ బాలిక ఆ కేసులో అన్యాయంగా బాధితుడిగా మార్చింది సత్యం బాబు, ఒక దళితుడు. అటు సత్యం బాబుకి ఇటు ఆయేషా మీరాకి మా నాన్న చేసిన తప్పుకి నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నా అని చెప్పని వాళ్ళ ఇళ్ళకెళ్ళి క్షమాపణ చెప్పు అని అడుగుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఒక స్పష్టమైన అవగాహన ఉన్న ప్రజలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్ పట్ల పోలీసులు కఠినంగానే వ్యవహరించాలి అని కోరుకుంటున్నారు. శాంతి భద్రతలు ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి అని కోరుకుంటున్నారు.
తాము తమ బిడ్డలు సురక్షిత వాతావరణంలో జీవించాలని చెప్పని కోరుకుంటున్నారు. దానికి ప్రతిబంధకాలుగా మారుతున్న ఏ రౌడీ షీటర్నైనా సరే ప్రభుత్వం కఠినంగా అణిచివేయాలని చెప్పని కోరుకుంటున్నారు. అటువంటి ప్రజల అభిష్టానికి భిన్నంగా రౌడీ షీటర్లకు మద్దతుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెనాలి యాత్రలు చేసి అక్కడ కులం కోణం తీసుకొచ్చి నేరానికి కులం ఉండదు, ఆకలికి కులం ఉండదు, ఇవాళ వాళ్ళు చేసిన నేరాన్ని కులం మాటున ఇమ్యూనిటీ అడిషనల్గా దక్కాలి అని చెప్పని కోరుకుంటా ఉన్నాడు. 100% వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా, సంఘ వ్యతిరేక శక్తులుగా పరిణమించిన మార్పు చెందినప్పుడు చట్టపరంగానే వాళ్ళని ఉక్కుపాదంతో అణిచివేసి తీరాలి. కులం మాటనో రాజకీయాల మాటనో ఇంకే రాజకీయ నాయకుడు వచ్చి అండగా నిలుస్తున్నాడు కదా అని చెప్పని ఇటువంటి ఉన్మాద పోకడపోయే ఎక్స్ట్రీమ్ మెంటాలిటీ ఐడియాలజీ ఉన్న వ్యక్తుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంటు ఉదాసీనత ప్రదర్శించడానికి వీల్లేదు. అదే సందర్భంలో ఈ విధంగా సొసైటీలో కులపరమైన విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తున్న, నేర స్వభావాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి విషయంలో కోర్టుని అప్రోచ్ అయ్యి అతను బెయిల్ కండిషన్స్ వైలేషన్కి పాల్పడుతున్న అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చి చట్ట ఉల్లంఘనకు పాల్పడితే ఎదురు కాబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కూడా అధికారికంగా రుచి చూపిస్తే తప్ప అతని ఇదే విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతల స్థితిగతులు కురారిల్లే విధంగా ఇదే విధమైన విద్వేషపూరిత అడుగులే రాజకీయాలే వేస్తూ ఉంటాడు. ఈ విషయంలో ప్రభుత్వం మరింత ఎలర్ట్గా ఉండి తీరాలి. థ్యాంక్ యూ సార్. చూశారు కదా రాజేష్ అప్పసాని గారితో ఈరోజు చర్చా కార్యక్రమం. తప్పు చేసిన వాళ్ళకి కులం మతం అడ్డు రాకూడదు, తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే, ఇదే ప్రజల కోరిక కూడా. మరి జగన్ ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తూ జైలుకి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం ఎలా సమర్థనీయమో ప్రజలే ఆలోచించాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.